ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు మాఘ పౌర్ణిమ. పౌర్ణిమ ఉత్త పౌర్ణిమగానే కాకుండా దత్త జయంతిగా కూడా జరుపుకునేటటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు. అందులో ఎటువంటి సందేహం లేదు. దత్త పౌర్ణిమ లేకపోతే దత్త జయంతి వస్తోంది కాబట్టి మరి ఆ స్వామివారి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కోసం ఏమేం చేయొచ్చు, మీరు కూడా విశేషంగా ఈ రోజును వినియోగించుకుంటూ ఉంటారు. రకరకాల హోమాలు కానీ రకరకాల పూజలు కానీ చాలా వైభవపేతంగా చేయిస్తూ ఉంటారు. మరి మార్గశీర్ష మాస పౌర్ణిమ దత్త జయంతి నాడు ఏం చేయబోతున్నారు? దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటే స్మరణ మాత్రేణ సంతుష్టుడు అనగా నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. స్మరణ చేస్తేనే స్వామికి అంత ఇష్టమా అంటే ఎంత తొందరగా అనుగ్రహిస్తారో. అసలు మనం 2 చేతులైతే దండం పెడితే చాలు. నాకు ఈ మధ్య కూడా మొన్న ఒకటి సమస్య వస్తే 108 సార్లు నేను సిద్ధమంగళ స్తోత్రం చదివితే నాకు ఇండికేషన్ వచ్చింది సాయంత్రం 5 లోపల పని అవుతుంది అని. కరెక్ట్గా 5 లోపల 4:40కి పని అయింది. అంత మహిమాన్వితమైన అదే సిద్ధమంగళ స్తోత్రం అనమాట. అలాగే స్వామివారి గురించి చెప్పాలి అని అంటే కనుక స్వామివారు నా జీవితంలోకి రావడం కూడా, నేనంటే అస్సలు ఇష్టం లేని వ్యక్తులు ఉన్నారనుకో ఎవరన్నా, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అలాంటి వాళ్ళు వచ్చి నీకు శ్రీపాద శ్రీవల్లభులు తెలుసా, వాళ్ళ చరితామృతం తెలుసా అంటే ఎవరైనా ఏమంటారు చెప్పు, ఇదేదో మాకు తెలియదులే ఎందుకు చెప్తున్నారులే అని అనుకుంటాం. అంటే అంత ట్రిక్కీగా అనమాట రావడం జీవితంలోకి. అయితే అక్కడ కూడా పరీక్ష పెడుతూ రావడం. ఆయనే పాస్ చేస్తాడు పరీక్ష, ఆయనే పెడతాడు, ఆయనే పాస్ చేస్తాడు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా నేను ఇష్టపడే వాళ్ళ కాకపోవచ్చు, నువ్వు ఇష్టపడేవాళ్ళు కాకపోవచ్చు, భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు మాత్రం చెవులు విని రెక్కించి విని దాన్ని అందిపుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని నేను ఖచ్చితంగా చెప్తాను. అది నా అనుభవం. అయితే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి జయంతి నాడు, పౌర్ణిమ నాడు మనం చాలా బాగా ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే స్వామివారి హోమం. దత్తాత్రేయ స్వామి వారి హోమంకి సంబంధించి చేసుకోవాలి. హవిస్సు ద్వారానే, అగ్నిభట్టారకుడు ద్వారానే మనం ఏమైనా కూడా స్వామికి అందజేస్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆ రోజు గనక చేస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే దత్తాత్రేయ స్వామి వారు అనగానే అనగా లక్ష్మి మనకి గుర్తుకొస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా? అలాగే మరి పౌర్ణిమ రోజు అంటే మరి లక్ష్మీదేవి ఉంటుంది కదా. అందులో ఈసారి మనకు వచ్చింది లక్ష్మీవారం, గురువారం నాడే దత్తాత్రేయ స్వామి వారి పౌర్ణిమ జయంతి వచ్చింది అనమాట. దత్తుడు అంటే ఎవరు అనంటే ఎవరైతే మనం దండం పెట్టుకుంటామో వాళ్ళకి దత్తమైపోతాడట ఆయన. నీకేం లేదు నేనున్నాను అని అంటారు. మీరు చూస్తే దత్తాత్రేయ స్వామి వారి మూర్తిత్వం చూస్తే కూడా ఏం లేదు, కమండలం ఉంది, అక్షమాల ఉంది, త్రిశూలం ఉంది, ఢమరకం ఉంటుంది, అలాగే కాలానికి సంబంధించి సర్పం ఉంటుంది. అవునా కాదా? వేదాలకి కనపడేటట్టుగా అక్కడ కుక్కలు 4 ఉంటాయి. అన్ని సమస్తం అంతా ఆయన దగ్గరే ఉంది. ఇంకా శిరస్సున గంగ ఉంది. ఎంత చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తూ మనోహరమైనటువంటి రూపం. అలాంటి స్వామి మన కోసం శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు కలియుగాన్న అంటే గనక చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఉన్నాము, ఆయన పుట్టక ముందు కాదు, పుట్టిన తర్వాత పుట్టాను చూసావు, అది మనం అదృష్టవంతులం అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఆ రోజు మనం చక్కగా హోమం చేసుకోవడం ఒకటి. అలాగే 1008 సార్లు ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఒకళ్ళని కూర్చోపెట్టి 1008 సార్లు మనం సిద్ధమంగళ స్తోత్రం పారాయణకి మనం చేస్తారా? నడుం కట్టుకోవాలనేది నాకుంది. అసలు 8 టైమ్స్ చదవాలి అని చెప్పి. ఒక 100 మంది వచ్చారనుకోండి, 10 సార్లు చదివితే 1008 సార్లు అయిపోయింది. అసలు రావచ్చా? ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది హోమము? హోమంలో పాలు పంచుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎట్లా ఈ హోమంలో పార్టిసిపేట్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఒకవేళ రావాలి అనుకుంటే నవంబర్ 28 లోపల నాకు చెప్పాలి వస్తున్నాము అని చెప్తే దానికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటాం. వచ్చిన వాళ్ళకి తప్పకుండా భోజనాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి.
అలాగే ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లో ఉన్నారు, మాకు రావడానికి లేదు అనుకున్నప్పుడు గోత్రనామాలకి ఇచ్చుకుంటే దత్తుడి ఇక్కడ నుండి- అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇక్కడ నుండి గోత్రనామాలు ఇచ్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వర్కింగ్ డే కదా పద్మిని, ఎవరు వస్తారు అనేది తెలియదు మనకి, కాబట్టి తప్పకుండా ఇచ్చుకోవచ్చు అనమాట. హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వివరాలు అందిస్తాము, మీరు ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. గోత్రనామాలు అసలు గోత్రనామాల గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఏ ఏ కామ్యార్థాలు నెరవేరుతాయి ఈ హోమంలో మన గోత్రనామాలు ఇస్తే, అది కూడా ఒకసారి చెప్పు. ఏ కామ్యార్థాలు నెరవేరుతాయి? దత్తుడు చేయలేని పని అంటే ఏముంది పద్మిని చెప్పు? ఆయన కూర్చొని బ్రహ్మ దగ్గర కూర్చొని మన బుక్ ఇచ్చి తలరాత తిరగరాయ అంటాడు ఆయన. అంత సమర్థుడు. నేను చెప్తున్నా నువ్వు రాయి అంటాడు ఆయన. ఇంకా చెప్పాలి అని అంటే అసలు కాలానికి అడ్డుపడడు, కర్మకి అడ్డుపడడు. మరి ఎలా తిరగరాస్తారు అని అంటే ఇంకో చిన్న విషయం చెప్తా. నేను కూడా స్వామికి అదే దండం పెట్టుకున్నా, నీతో కూడా డిస్కస్ చేస్తాను. ఏం చేయాలి అని అనుకున్నప్పుడు స్వామివారిది అధ్యాయం గుర్తుకొచ్చింది, శ్రీపాద శ్రీవల్లభులది అధ్యాయం గుర్తొచ్చింది. అలాగే సతీ కట్ట దగ్గర ఉంటుంది కదా, సతీ అధ్యాయం కూడా గురుచరిత్రలు గుర్తుకొచ్చింది. స్వామి అక్కడేమో 30 సంవత్సరాలు నెక్స్ట్ జన్మలో తీసి ఇచ్చేసావు, ఇక్కడ ఈ అమ్మాయికి ఏం చెప్తాడు తెలుసా? భర్తను తీసుకుని వస్తే భర్త అనుకోకుండా జరిగిపోతాడు ఆ రోజే పంచదేవ పహాళ్ళు. ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, ఇదేమిటి నేను నీ దగ్గరికి వస్తే ఇట్లా జరగడం ఏమిటి మా ఆయనకి, నాకు చాలా బాధగా ఉంది అని అంటే, కర్మను ఎవరు తప్పించలేరమ్మా అంటే, కర్మకే గుడి కట్టండి మరి దేవుడికి ఎందుకు ఇంకా అని అంటుంది. అంటే అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు అంటారు, ఓహో నీ మీద నాకు నమ్మకం స్వామి అని అంటుంది అనమాట. నువ్వేదో చాలా చేస్తావని మేము ఇక్కడికి వస్తే ఈ బాధ ఏమిటి నాకు అంటుంది. అంటే నా మీద నీకు అంత నమ్మకం ఉందా, సరే అయితే ఆ సూత్రాలు తీసి వెళ్ళి వంట చెరుకు తెమ్మంటారు. అమ్మేసి వంట చెరుకు తీసుకొస్తారు, కట్టెలని తెమ్మంటారు. ఆ కట్టెల్ని ఉపయోగించి వంట చేసి తర్వాత అతను బ్రతుకుతాడు. కర్మ ఏం రాసింది అంటే అతని పేరు మీద కట్టెలు కాలాలి. కట్టెలు కాల్చారా లేదా? అతని పేరు మీద 9 భోజనం చేయాలి. ఎంతో భోజనం చేస్తారు కదా, అంత క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతారు, ఆ భోజనం కూడా పెట్టిస్తారు అన్నమాట. ఏంటంటే ఇంకేంటి అసలు ప్రాణం పోయిన వాడికి ప్రాణం పోసాడు అని అంటే ఆయన ఇంక ఏ పని చేయడు. ఆయన దత్తుడు ఈ పని చేస్తాడు, ఆ పని చేయడం అనేది ఏం లేదు పద్మిని. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉపాసనలో ఉన్నారు కదండి, మాకేం జరగలేదు, మా దత్తాత్రేయుడు మేమైతే దండం పెట్టుకుంటాము అని అంటే, పైగా కష్టాలు వచ్చాయి అని ఎవరన్నా అనుకున్న వాళ్ళు ఉంటే గనక దత్తుడిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదని ఖచ్చితంగా చెప్తాను నేను. అది మాత్రం గ్యారంటీ. దత్తుడిని ఉపాసించిన తర్వాత నీకు కష్టం వచ్చింది అని అంటే నేనేమంటాను అని అంటే, మొత్తం కూరుకుపోవాల్సింది నడుం వరకు బురద ఉందేమో నీకని అంట. బురద అంటుకోలేదని నేను అనను, అదొకటి. రెండోది, కర్మని చాలా ఈజీగా క్లెన్స్ చేస్తారు స్వామి. ఎంత తొందరగా క్లెన్స్ చేస్తారంటే అంత తొందరగా తీసేస్తారు ఒకటి. రెండోది, ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక చిన్న గీత ఉంటుంది అనమాట. ఆ చిన్న గీత దాటేస్తే ఇంకా భగవంతుడు ఎదురుగుండా కనపడతాడు. ఆ చిన్న గీత ఒక్క రోజులో దత్తాత్రేయ స్వామిని సిద్ధమంగళ స్తోత్రం చదివితే, దత్తాత్రేయ స్వామి మాలమంత్రము, ఆయన గురుచరిత్ర చదివితే పని అయిపోవచ్చు. నీకు ఎప్పుడైతే ఒకళ్ళకి తొందరగా పని అయిపోయింది స్వామి అని వాళ్ళని చూసి, అబ్బా వాళ్ళని ఎలా అనుగ్రహించావో అలానే నన్ను అనుగ్రహించచ్చుగా, నలుగురికి చెప్పుకుంటాను స్వామి నీ పేరు అని అనుకుంటే వెంటనే ఆ పని అవుతుంది పద్మిని. నేను చూశాను కళ్ళారా. నేను గాణగాపురంలో నాతో పాటు వచ్చారు కదా 100 మంది వచ్చారు కదా, అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆవిడ కంటికి మంటికి ఏకధారిగా ఏడ్చేస్తూ ఉంటే, నాయన మీరు బాధపడకండి, ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు అన్న. ఇట్లానే అంటే ఆవిడని ఆపలే, కానీ స్వామి నువ్వు ఉన్నావని చెప్పేశాను నేను, ఇంకా నువ్వే చూసుకోవాలి అని అంటే, తర్వాత 1 రోజులకి మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. ఆ లైన్లో ఉన్నప్పుడు బావగారు చిన్న పిల్ల చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నారు. అంటే అప్పుడు అనుకున్నా, ఇంత మాలిన్యం లేని, కల్మషం లేని మనసు ఉంటే భగవంతుడి దగ్గర కూడా మనం చిన్న పిల్లలం అవుతాం, ఆయన కూడా మనల్ని అలానే చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు అని నాలో నేను అనుకున్న తర్వాత, మనం ఎవరినైతే తీసుకెళ్ళామో ఆవిడ వచ్చి నా పని అయిపోయిందండి అని చెప్పింది ఆవిడ. పిల్లకి కాళ్ళు కడగలేదని ఏడ్చింది ఆ తల్లి. కానీ ఎవరైతే మళ్ళీ కాళ్ళు కడగాలి, ఆయనకి భార్య వియోగం అయింది,
నాకు కాళ్ళు గడగడానికి నాకు భార్య కావాలనండి, మీరు సింగిల్గా ఉన్నారని చెప్పి నేను తెలుసుకున్నాను, నేను మీకు జీవితాన్ని ఇస్తాను, నా పిల్లకి కాళ్ళు కడగండి అని చెప్పి చేసుకున్నారు పద్మిని. ఏ కాళ్ళు అయితే కడగలేదని చెప్పి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఏడ్చిందో ఆ కాళ్ళే కడిగింది పద్మిని. అసలు నిజంగా నేను చెప్తున్నాను కదా, అసలు స్వామి ఏమిటిది, ఇంతకి అంత కల్మషం లేని మనసు స్వామి దగ్గర అనుకుంటాను అన్నా కదా. ఆవిడ ఇలా వస్తూ ఉంటే, ఆ లైన్లో వస్తుంటే ఆవిడనే తలుచుకున్నాను నేను. ఈ మెట్లు దిగిన తర్వాతే కదా స్వామికి చెప్పాను ఆవిడ గురించి అని. ఆవిడ వచ్చేసి వెంటనే నా చేయి తీసుకొని ముద్దు పెట్టుకున్నాను. బ్యూటిఫుల్. అసలు చూడు అంటే ఏంటంటే, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనం ఒకళ్ళ కోసం దండం పెట్టుకుంటే తప్పకుండా పని అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్నారు ఇంతకంటే దత్తాత్రేయ స్వామి వారి గురించి ఏం చెప్పగలం? ఈ కోరిక తీరుస్తాడా అంటే చిన్న ఒక్కటి మాత్రం వాస్తవం, అన్ని పూజలు ఏవైనా సరే కోరిక తీరాలని చెప్పి చేయండి, దత్తాత్రేయ స్వామికి మాత్రం నీ చరణముల సన్నిధి ఉండాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. ఎలా అయితే తామర పువ్వు తీస్తూ ఉంటే నీకు పొడి తగులుతూ ఉంటుంది చేతికి, పుప్పొడి ప్రతి లేయర్లోనూ ఉంటుంది ఆ పొడి, అలా ఆ ధూళి మన మీద పడాలి ఇంకా అంతే. ఆ పాద పద్మములు అని అన్నప్పుడు పద్మములతో ఆయన పాదాలని గనక మనం దండం పెట్టుకుంటే, శ్రీచరణులు అని అంటాం కదా, శ్రీవల్లభులని, ఆ పాదాలని పట్టుకున్నప్పుడు ఆ ధూళి మనకు అంటింది అంటే ఇంకేం కావాలి పద్మిని, ఇంకా అనే కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా అసలు మీరు ఏం అడగద్దు, పాదాల దగ్గర ఉంటానని చెప్పండి అంతే. ఏ కష్టం మీ దగ్గరికి రాదు. శ్రీవల్లభులు ఎప్పుడు ఇలా కూర్చుంటారు, నేను ఉన్నాను, ఎవరు వస్తారో రండి వీళ్ళ దగ్గరికి అని చెప్పి. తప్పకుండా స్వామి జయంతి నాడు వైభవపేతంగా ఈ హోమాది కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి దీపసేవ కూడా ఏమైనా ఉంటుందా ప్రత్యేకంగా? ఒక 1008 దీపాలు వెలిగించాలి స్వామివారికి అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే కనుక, నా జీవితంలో మొన్న జనవరి నుంచి ఎందుకో నువ్వుల నూనెతో దీపం పెట్టాలి స్వామికి, చాలా అఖండంగా వెలగాలి అంటే, ఎప్పుడు కొండెక్కకుండాని కాదు, కనీసం ఒక 10 to 12 hours అన్న ఉండాలి అని చెప్పి ఒక పెద్ద బౌల్లో ఒత్తి పెట్టడం. పువ్వొత్తే నాకు అలవాటు, ఏమిటో ఈ ఒత్తి పెడితే నాకు భయంగా ఉంటుంది పద్మిని, ఇదివరకు లాగా ఉండట్లేదు ఒత్తులు అని చెప్పి నేను పువ్వొత్తేసి చేత్తోనే పువ్వొత్తి పెద్దగా చేసి పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి 10 hours 12 hours, ఒక్కొక్కసారి 21 hours కూడా వెలుగుతుంది దీపము. అలా నువ్వుల నూనెతో దీపం పెట్టినప్పుడు వచ్చే కష్టానికి ముందే పెట్టాలనిపించడము, ఆ కష్టం వచ్చినా కూడా నేను దాన్ని నిలదొక్కుని నేను చేయగలుగుతాను ఈ పని, స్వామి అండ ఉంది మనకి అన్న ధైర్యం ఉంది పద్మిని చాలా. కాబట్టి దీపం పెడితే కర్మ పరిపక్వం అయిపోతుంది అనేది నా నమ్మకం. అందుకని ఆ రోజు కనీసం ఒక 1008 దీపాలు పెడతారా, తప్పకుండా వెలిగించాలి అనేది నా కోరిక. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఆ కార్యక్రమం అంతా అశాంతం లైవ్ కూడా ఉంటుంది మన ఛానల్లో. December 4వ తారీఖున. ఎప్పుడు మొదలవుతుంది అక్క హోమము? మార్నింగ్ అవర్స్ లో చేసుకుందాం. ముందు పూజ చేసుకుంటాం మనం స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి పూజ, గణపతి పూజ తర్వాత దత్తాత్రేయ స్వామివారిని చదివి మాల మంత్రంతో కూడా చేసుకుంటూ స్వామివారి మూల మంత్రంతో మనం చక్కగా స్వామివారి హోమం చేసుకొని సిద్ధమంగళ స్తోత్రం ఆ రోజు ఒక ఏదన్నా దండం పెట్టుకొని గురు చరిత్రలో ఒక అధ్యాయం పారాయణ చేయడం, అలాగే శ్రీవల్లభుల చరితామృతంలో కూడా ఒక అధ్యాయం పారాయణ చేయడం. అక్కడికి వచ్చిన వాళ్ళ చేత కూడా చేయిస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ప్రత్యేకంగా చేయొచ్చు, లైవ్ చూస్తూ కూడా చేయొచ్చు, లైవ్ లో కూడా మెన్షన్ చేయొచ్చు మేము ఎన్నిసార్లు, అండ్ ఆ లైవ్ లోనే మీరు కమెంట్స్ కూడా చేయొచ్చు. సిద్ధమంగళ స్తోత్రం మీరు ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు చదివారని అది మనం కౌంట్, నేను ఎలాగో చూస్తూ ఉంటాను కాబట్టి మీకు కౌంట్ చెప్తాను. అది స్వామివారి పాదాల దగ్గర పూలతో అర్పించుకోవడమే. అలా చేసుకోవచ్చు. చక్కగా లంచ్ అయిన తర్వాత కూడా మనం ఇంకా ఏమైనా స్వామివారి గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే గనక గ్యాదరింగ్ ని బట్టి ఎవరెవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, వాళ్ళ డౌట్ క్లారిఫై చేస్తూ మన డౌట్స్ కూడా క్లారిఫై అవ్వచ్చు. అవునా కాదా? కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిది అనేది. తప్పకుండా స్వామివారి అనుజ్ఞతో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రిజిస్టర్ చేసుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు, రావాలి అనుకునే వాళ్ళు కూడా రావచ్చు. స్రవంతి గారి నంబర్కి కాల్ చేయండి. గోత్రనామాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకోండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.